చలికాలంలో చర్మం పొడిబారిపోవటము, అట్లాగే ఒకవేళ పగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కాళ్ళు మడమలు పగుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉన్న వాళ్ళకి అది కొంచెం ఎక్కువ ఉండటము. ఈ ప్రాబ్లమ్స్ డ్రై స్కిన్ తాలూకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వింటర్లో ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వీటి కోసం పైనుంచి అప్లై చేసేటువంటి క్రీమ్స్, మాయిశ్చరైజర్స్ ఇట్లాంటివి ఎన్ని ఉన్నా కానీ మనం లోపల తీసుకునేటువంటి ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే పైన యూజ్ చేసేటువంటి రెమెడీస్ వలన కూడా మనకి ఫలితం అనేది కంప్లీట్గా ఉంటుంది. సో చాలా వరకు మనకి డ్రై స్కిన్కి మెయిన్ రీజన్ బయట ఉన్నటువంటి కోల్డ్ వెదర్, డ్రై వెదర్. బట్ దాంతోపాటుగా దానికి తగ్గట్టు మన స్కిన్కి ఇంటర్నల్గా కూడా మాయిశ్చర్ రావాలి అంటే తగినంత వాటర్ తీసుకోవాలి. వింటర్ రాగానే ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. మామూలుగా సమ్మర్లోనో లేకపోతే కొంచెం చెమటలు పట్టే పరిస్థితిలో ఉన్నప్పుడు గుర్తు పెట్టుకొని నీళ్ళు తాగటమో లేకపోతే దాహం ఎక్కువ అనిపించడం వల్ల నీళ్ళు తాగడమో జరుగుతుంది. అదే వింటర్కి వచ్చేటప్పటికి అసలు నీళ్ళు తాగాలన్న విషయం కూడా చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో తప్పనిసరిగా మీకంటూ ఒక వాటర్ బాటిల్ పెట్టుకోవటము, వాటర్ బాటిల్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇన్ విచ్ యూ క్యారీ వాటర్, అది పెట్టుకొని కంపల్సరీ పీరియాడికలీ అంటే గంటకొకసారో 2 గంటలకొకసారో ఆ బాటిల్ మీద మన దృష్టి పడిన ప్రతిసారి 2-3 గుక్కలు వాటర్ తాగడం ద్వారా త్రూ అవుట్ ద డే హైడ్రేటెడ్గా ఉండొచ్చు. అలాగే అవసరమైనట్టయితే కనుక వామ్ వాటర్ కూడా తీసుకోవటం ద్వారా కొంత మనం హైడ్రేషన్ని మేనేజ్ చేసుకోవచ్చు. తప్పనిసరిగా సమ్మర్లో ఎలాగైతే కంపల్సరీ 3 లీటర్లు నీళ్లు తాగాలి అని టార్గెట్ పెట్టుకుంటామో వింటర్లో కూడా ఒక టార్గెట్ ప్రకారం నీళ్లు ఇగ్నోర్ చేయకుండా తాగినట్టయితే ఈ డ్రై స్కిన్ ప్రాబ్లంకి కొంత రిలీఫ్ అనేది ఉంటుంది. దీంతో పాటుగా మనకి తీసుకునేటువంటి ఆహారంలో తగినంత ఫ్యాట్ కంటెంట్ లేకపోయినా, గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ లేకపోయినా కూడా మనకి స్కిన్ డ్రై అయిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. అట్లాగే పెదవులు పగలడం అనేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రివెంట్ చేసుకోవడానికి డయట్లో గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. గుడ్ ఫ్యాట్స్ అంటే omega-3s, omega-6s అనమాట. ఈ omega-3 ఫ్యాట్స్ కోసము నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే కొన్ని రకాల ఫ్యాటీ ఫిష్ అని ఉంటాయి, అవి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము. లేదంటే కొన్ని రకాల ఎగ్స్ నుంచి కూడా మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. అండ్ రెగ్యులర్గా వెజిటేరియన్స్ అయితే కనుక మనకి ఫ్లాక్ సీడ్ కానీ అట్లాగే కొంత సెసమీ సీడ్స్, ఫ్లాక్ సీడ్ అంటే అవిసె గింజల నుంచి కానీ, నువ్వుల నుంచి కానీ, వాల్నట్స్ నుంచి కానీ మనకి కొంత ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తాయి. సో ఇటువంటి నట్స్ అండ్ సీడ్స్ అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా కొన్ని రకాల సీడ్స్ నుంచి వస్తాయి. అది పంప్కిన్ సీడ్స్ కానివ్వండి, అంటే గుమ్మడి గింజలు కానీ, సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, రకరకాల నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్ ఇట్లాంటి వాటన్నిటి నుంచి కూడా మనకి గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. వీటన్నిటిని ప్రతిరోజు కనీసం ఒక గుప్పెడు నట్స్ అండ్ సీడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక హైడ్రేషన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకున్నప్పుడు మనకి చర్మం పొడిబారటం అనేటువంటి సమస్య, అలాగే ముఖ్యంగా లిప్స్ డ్రై అయిపోవడం అనేటువంటి ప్రాబ్లం నుంచి కూడా కొంత రిలీఫ్ వస్తుంది. ఈ లిప్స్ డ్రై అయిపోవటం ఒకటి డీహైడ్రేషన్ వల్ల వస్తుంది, 2 ఫ్రీక్వెంట్గా పెదవులు తడి చేస్తూ ఉండటం మూలాన కూడా వస్తుంది. సో ఎక్స్టర్నల్ అప్లికేషన్కి కూడా మనం బయట నుంచి మన లిప్ బామ్స్ లాంటివి యూజ్ చేసుకోవచ్చు. బట్ హోమ్ రెమెడీగా ఉండాలి, ఇంట్లోనే వాడుకోవాలి, ఇంట్లో ఉన్నది అంటే కనుక కొంచెం సాలిడిఫై అయినటువంటి నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కానీ కొంత బటర్ కానీ ఈవెన్ కోకోనట్ ఆయిల్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు ఇదేదైనా అప్లై చేసుకుని పడుకున్నట్టయితే కనుక ఉదయానికి ఆ పెదవులు పగలటం అనేది, సాధారణంగా ఇదంతా కూడా నైట్ ఎక్కువ అవుతుంది. నైట్ టైం టెంపరేచర్స్ బాగా తక్కువ ఉంటాయి కాబట్టి పొద్దున్న లేచేటప్పటికి పెదవులు పగలడం అనేది ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి నైట్ కొంచెం బటర్ కానీ గీ కానీ అప్లై చేసుకుని పడుకున్నట్టయితే కనుక మనకి లిప్స్ పగలడం అనేటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్కి కూడా కొంత మనం ఇది కోకోనట్ల ఆయిల్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసినప్పుడు కూడా చాలా వరకు డ్రై స్కిన్ నుంచి రెమెడీ వస్తుంది వింటర్స్లో.